హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు మరికొన్ని కొత్త కలెక్షన్తో మీ ముందుకైతే వచ్చేసాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే ఈ ఒక్క లైక్ అనేది నాకు కొంచెం మోటివేషన్ ఇస్తుంది. ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్ని మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాను. ముందుగా మీరు చూస్తున్నది శంఖచక్ర దీపాలండి. ఇది చిన్న సైజు. దీనిలో 2 సైజెస్ అయితే అసలు యాక్చువల్గా అవైలబుల్ ఉంటాయి. ఒకటేమో 700 గ్రామ్స్ వరకు ఉంటుంది వెయిట్, ఒకటి కేజీ వరకు ఉంటుంది. ఇది వచ్చేసి మీకు 400 గ్రామ్స్ దాకా ఉంటుందన్నమాట. ఇది చిన్న సైజ్ అండి అన్నిటికంటే. ఇదిగోండి చూడండి, నా చేతిలో మీకు కనిపిస్తుంది కదా, అలానే ఇది సేమ్ పెద్దదానిలానే కొంచెం వెడల్పుగా వస్తుంది అనమాట. ఇక్కడ లోపల ఆయిల్ కూడా మంచిగానే పడుతుంది, మరీ తక్కువ ఏమి ఉండదు. ఎందుకంటే వెడల్పు ఉంది కాబట్టి ఆయిల్ క్వాంటిటీ మంచిగానే ఉంటుంది. అలానే ఇలా 3 లెగ్స్ ఉంటాయి. చక్కగా చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. శంఖ చక్ర నామాలు ఉంటాయి. అలానే ఎవరికైనా పెద్ద మందిరం లేదు, చిన్న మందిరమే ఉంది, ఇట్లా వెంకటేశ్వర స్వామికి సంబంధించి మనం దీపం వెలిగించుకోవాలి అని అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్. అలానే ఈ సైడ్ చూసినట్టయితే డిజైన్ కూడా వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా ఉంటుందండి. ఇప్పుడైతే మెజర్మెంట్స్ కూడా చూపిస్తాను మీకు ఒక ఐడియా కోసం. ఇదైతే 3 ఇంచెస్ ఉందండి. హైట్ వచ్చేటప్పటికి హైట్ కూడా అంతే 3 ఇంచెస్ వరకు ఉంటుంది. నెక్స్ట్ మీరు చూస్తున్నది లక్ష్మీ అమ్మవారి విగ్రహం అండి. అమ్మవారు చక్కగా లోటస్లో కూర్చున్నట్టుగా ఉంటుంది. అంటే నార్మల్గా పీటలాగా వస్తుంది కదా, అలా కాకుండా తామర పూలాగా ఉందన్నమాట. అలానే అమ్మవారు సైజ్ వచ్చేసి మనకి రెగ్యులర్గా పూజ సైజ్ అండి. అలానే అమ్మవారి డీటెయిలింగ్స్ చూడండి, కళ్ళు, ముక్కు నవ్వుతూ ఉన్నట్టు చాలా చక్కగా ఉంటుంది. క్లారిటీ చాలా బాగుంటుందండి ఈ విగ్రహంలో. ఇది వచ్చేసి మనకి రెగ్యులర్ పూజ సైజ్ అని చెప్పాను కదా, 3 ఇంచెస్ వరకు ఉంటుందండి హైట్ అయితే. ఇవి సాలిడ్గా ఉంటాయండి. అడుగును చూసినట్టయితే హోలో అలా ఏముండదు, చక్కగా సాలిడ్గా వస్తాయి, అందువల్ల బరువు ఉంటాయండి. నెక్స్ట్ మనం చూస్తున్నది లక్ష్మీ అమ్మవారు ఇంకొక మోడల్ అనమాట. ఇదైతే ఇక్కడ మీకు పాదం కిందికి పెట్టుకున్నట్టుగా ఉంటుంది. అలానే ఇక్కడ కలశం పట్టుకున్నట్టుగా ఉంటుంది. అంటే ధనాగారం అంటారు కదా, అలా పట్టుకున్నట్టుగా అనిపిస్తుంది. తర్వాత ఇక్కడ 2 లోటస్లు అయితే వస్తాయి. అమ్మవారి ఫేస్ ఇందులో కూడా చాలా క్లారిటీగా ఉంటుందండి. ఇది కూడా కొంచెం బరువు ఎక్కువగా వస్తుంది. ఇది కూడా అంతే రెగ్యులర్ పూజ సైజు. మీకు ఒకసారి నేనైతే మెజర్మెంట్స్ కూడా చూపిస్తాను. ఇది వచ్చేటప్పటికి 3.5 ఇంచెస్ వరకు ఉంటుందండి. ఇదైతే 3.5 ఇంచెస్ వరకు ఉంది. ఇవన్నీ కూడా వెయిట్ ఎక్కువతో వస్తాయండి. అలానే ఎల్లో యాంటిక్ ఫినిషింగ్లో ఉంటాయి. నెక్స్ట్ మీరు చూస్తున్నది వెంకటేశ్వర స్వామి విగ్రహం అండి. ఈ విగ్రహం వచ్చేసి 4 ఇంచెస్ హైట్ అయితే ఉంటుంది. అలానే మనకి రెగ్యులర్గా పూజలోకి ఉపయోగించుకునే అంటే వాడుకునే సైజ్ అనమాట. ఇంతకంటే చిన్నవి కూడా ఉంటాయి కానీ ఈ విధంగా ఉండవన్నమాట. అవి వచ్చేసి బాలాజీ ముద్రలాగా ఉంటుంది చూసారా, ఆ మోడల్ అయితే మీకు అవైలబుల్ ఉంటుంది. ఇది మాత్రం ఇదే సైజ్ అనమాట. ఇంతకంటే ఇంకా పెద్దగా ఉంటాయి కానీ ఇంతకంటే చిన్నవి అయితే ఉండవు. చూసారు కదా, స్వామివారి డీటెయిలింగ్స్ అయితే చాలా బాగుంటాయి. ఇందులో ఇంకా పెద్ద సైజు కూడా అవైలబుల్ ఉంది. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ని మీరు యాడ్ చేసుకుంటే క్యాటలాగ్ అనేది షేర్ చేస్తాము. మేము ఆల్ ఓవర్ ఇండియా అయితే షిప్పింగ్ చేస్తామండి. ఎవరికైనా అంటే కొంచెం లాంగ్లో ఉండి తెప్పించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ అయినట్టయితే మీకు డీటెయిల్స్ అన్నీ కూడా తెలుస్తాయి. అలానే మేము DTDC నుంచి పంపిస్తాం కాబట్టి షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటాయి. నెక్స్ట్ మీరు చూస్తున్నది వినాయకుడు అండి. వినాయకుడు కూడా లోటస్లో ఉన్నట్టుగా వస్తుంది. ఇది లక్ష్మీ అమ్మవారు, వినాయకుడు ఈ 2 కూడా సెట్ లాగా వస్తాయి అన్నమాట. చాలామంది లక్ష్మీ అమ్మవారిని వినాయకుడిని పూజ మందిరంలో పెట్టుకోవడానికి ఎక్కువ ఇష్టపడతా ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే సెట్ లాగా ఉంటే బాగుంటుంది కాబట్టి ఇవి 2 కూడా ఈ విధంగా సెట్స్ లాగా వచ్చినాయి అన్నమాట. స్వామివారి డీటెయిలింగ్స్ అయితే చాలా బాగుంటాయి. ఇది కూడా అంతే 3 ఇంచెస్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసినట్టయితే డీటెయిలింగ్ ఇలా ఉంటుంది. ఇది కూడా సాలిడ్గా వస్తుంది. బరువు ఉంటాయండి మెయిన్గా విగ్రహాలు. అలానే ఎల్లో యాంటిక్లో ఉంటాయి. డీటెయిలింగ్ వర్క్ అయితే చాలా బాగుంటుంది. అంటే ఫీచర్స్ చక్కగా క్లారిటీగా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ మీరు చూస్తున్నది శివుడి విగ్రహం అండి. మామూలుగా శివలింగాలు కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉన్నాయి. అలానే శివరూపం కూడా అనమాట. ఇది వచ్చేసరికి స్వామివారు చూడండి చక్కగా నవ్వుతూ ఉన్నట్టుగా చక్కగా ఉంటుంది. క్లారిటీ చాలా బాగుంటుంది. అలానే సాలిడ్గా ఉంటుంది. బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఉంటుందండి డీటెయిలింగ్ వర్క్ అయితే. ఇది కూడా అంతే ఎల్లో యాంటిక్ ఫినిషింగ్లో ఉంటుంది. వెయిట్ అంటే హైట్ వచ్చేటప్పటికి 3.5 ఇంచెస్ వరకు ఉంటుందండి విగ్రహము సైజు.
నెక్స్ట్ మీరు చూస్తున్నది పరా బౌల్స్ అండి. ఇవైతే చిన్న సైజ్ అండి. ఇవి మనకి ప్రసాదం అలా పెట్టుకోవడానికి, పసుపు కుంకుమ వేసుకొని అమ్మవారి దగ్గర పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి. అలానే సాలిడ్గా వస్తాయి, డిజైన్ ఉంటుంది. ఈ విధంగా ఇట్లా హ్యాండిల్స్ కూడా వస్తాయి. దీనిలోనే ఇది కొంచెం పెద్ద సైజ్ అండి. మీకు మెజర్మెంట్స్ అన్నీ కూడా క్యాటలాగ్లో ఉంటాయి. ఒకసారి అయితే తప్పకుండా చెక్ చేయండి. ఇదిగోండి ఈ విధంగా ఉంటాయి అన్నమాట. ఇవి చాలా మందం వస్తాయి. ఇక్కడ చూసినట్టయితే థిక్నెస్ మీకు అర్థమవుతుంది కదా, అలానే నేను మెజర్మెంట్స్ కూడా చూపిస్తాను. ఇదైతే 2 ఇంచెస్ ఉందండి హైట్. ఇది కూడా అంతే 1.5 ఇంచ్కి కొంచెం పైనకు ఉంది. అలానే ఈ మెజర్మెంట్ వచ్చేటప్పటికి ఇది 2 ఇంచెస్ మీద కొంచెం ఉంది. ఇదేమో 2 ఇంచెస్ ఉంటుంది ఎగ్జాక్ట్గా. ఈ బౌల్స్ సైజులు మీకు అర్థమవుతున్నాయి కదా, 2 ఇంచెస్ అనమాట. చిన్న చిన్నవే, మరి పెద్దగా ఏముండవు, కానీ సాలిడ్గా ఉంటాయి అన్నమాట. పానకం చెంబు ఉంటుంది కదా, మీకు ఐడియా ఉండే ఉంటుంది. పానకం చెంబు అంత సైజ్ అండి ఇవి, కానీ దానికంటే కూడా ఇవి కొంచెం వెయిట్ వస్తాయి. ఈ 2 సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఇవి మనము తీర్థం అవి పెట్టుకోవడానికి కానీ, ప్రసాదాలు అవి పెట్టడానికి కానీ ఇది బాగుంటుంది. ఇదైతేనేమో పసుపు కుంకుమ అలా పెట్టుకోవడానికి బాగుంటుంది అనమాట. ఇంతకంటే ఇంకా కొంచెం పెద్ద సైజ్వి కూడా ఉన్నాయండి. అవి వచ్చేసరికి కొంచెం క్వాంటిటీ కూడా ఎక్కువ పడుతుంది. అవి మీకు క్యాటలాగ్లో ఉంటాయి, తప్పకుండా ఒకసారి అయితే చెక్ చేయండి. నెక్స్ట్ మీరు చూస్తున్నది లోటస్ ధూపదాని అండి. దీనిలో మనము ఇదిగోండి ఇక్కడ అగరబత్తులు అలా పెట్టుకోవచ్చు. ఇది తీసి పక్కన పెట్టుకున్నట్టయితే ఇక్కడ ఈ ప్లేస్ ఉంది కదా, ఈ ప్లేస్లో మీరు ఏదన్నా మట్టి ప్రమిద కానీ ఏదన్నా పెట్టుకొని ధూప్ హోల్డర్ ఉంటుంది కదా, ధూప్ స్టిక్స్ అవి పెట్టుకోవచ్చు. అలానే ఇది ఈ విధంగా విడివిడిగా వచ్చేస్తుందండి. క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. చక్కగా మనం లక్ష్మీ అమ్మవారిని ఈ లోటస్ స్టాండ్లో పెట్టుకొని పూజా మందిరంలో పెట్టుకోవచ్చు. చూడడానికి చాలా అందంగా కనిపిస్తుందండి. మీరు లక్ష్మీ అమ్మవారినే కాదు, కావాలనుకుంటే సరస్వతి అమ్మవారినైనా లేదంటే అన్నపూర్ణాదేవినైనా సరే ఈ విధంగా పెట్టుకోవచ్చు అనమాట ఈ లోటస్ స్టాండ్లో. నెక్స్ట్ మీరు చూస్తున్నది అమ్మవారి ముఖాలం అండి. ఇదైతే మనకి చిన్న సైజులో ఉంటుంది. చిన్న మందిరాలు ఉన్న వాళ్ళకి కలశానికి పెట్టుకోవడానికి అలా చాలా బాగుంటుంది. అమ్మవారి ఫేస్ ఫీచర్స్ అయితే దీనిలో బాగుంటాయి. అలానే ఈ విధంగా బ్యాక్ సైడ్ వాల్కి హ్యాంగ్ చేసుకోవడానికి కూడా ఒక హుక్ లాగా ఇచ్చారు. మీరు కావాలనుకుంటే వాల్కి కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం చిన్న సైజు ఉంటుందండి, కానీ డీటెయిలింగ్ వర్క్ అంతా చాలా నీట్గా వస్తుంది. దీని మెజర్మెంట్స్ కూడా ఒకసారి అయితే నేను మీకు చూపిస్తాను. 4 ఇంచెస్ వరకు ఉంటుందండి హైట్. మీరు కావాలనుకుంటే చెప్పాను కదా, తులసమ్మ దగ్గర పెట్టుకోవచ్చు. లేదు అంటే మనము గౌరమ్మ సెట్ పెట్టుకుంటాం కదా, గౌరమ్మ సెట్ దగ్గర కూడా పెట్టుకోవచ్చు. లేదంటే ఫోటో ఫ్రేమ్లో వాల్కి కూడా మనము సెట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఫోటో ఫ్రేమ్లో స్టిక్ చేసుకోవచ్చు. ఇప్పుడు బాగా ట్రెండింగ్ కదండి బ్రాస్ ఐటమ్స్ కానీ, ప్రభావళులు కానీ ఫోటో ఫ్రేమ్స్కి సెట్ చేసుకోవడము. ఆ విధంగా సెట్ చేసుకోవడానికి ఇదైతే చాలా కంపాక్ట్గా ఉంటుంది. అంటే మరీ ఎక్కువ బరువు ఉంటే వాల్కి కొంచెం ఆగడం కష్టం కదా ఫోటో ఫ్రేమ్లో. ఇటువంటివి అయితే కరెక్ట్గా సెట్ అవుతాయి అన్నమాట. చూడడానికి కూడా చాలా ప్రిటీగా కనిపిస్తాయి. నెక్స్ట్ మీరు చూస్తున్నది యాంటిక్ ఫినిషింగ్లో ఉన్న దీపాలండి. ఇవైతే చాలా సాలిడ్గా ఉన్నాయి. సైజు కూడా కొంచెం పెద్దగానే ఉంటుందండి. ఆయిల్ క్వాంటిటీ కూడా ఎక్కువగా పడుతుంది. డిజైన్ చూడండి ఎంత అందంగా ఉందో. ఇది బ్లాక్నెస్ అంతా కూడా మీరు కావాలి అని అనుకుంటే కనుక విమ్ లిక్విడ్లో నానబెట్టేసి బ్రష్ చేసుకున్నట్టయితే ఈ బ్లాక్నెస్ అంతా కూడా పోతుంది కావాలనుకుంటే. లేదు అంటే మీరు జస్ట్ వాష్ చేసుకుంటే ఈ బ్లాక్నెస్ ఉంటుంది. అంటే మనకి యాంటిక్ ఫినిషింగ్ అనిపిస్తుంది అనమాట. అలానే బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఇదంతా కూడా డిజైన్ వస్తుంది. చాలా సాలిడ్గా ఉన్నాయి. ఇక్కడైతే ఈ విధంగా ఉంటుంది అనమాట. అలానే మీరు పిండి ప్రమిదలు కానీ అలాంటివి ఏమైనా చేసుకుంటూ ఉంటే కనుక వాటిని కూడా ఇందులో పెట్టుకోవచ్చు అనమాట. అలా కొంచెం వెడల్పుగా ఉన్నాయి. ఈ మెజర్మెంట్స్ కూడా నేను మీకు ఒకసారి చూపిస్తాను, ఒక ఐడియా వస్తుంది మీకు. ఇదైతే 2.5 ఇంచెస్ ఉందండి. హైట్ అయితే నార్మల్గానే ఉంటుంది, మనకి మట్టి ప్రమిద ఉన్నట్టుగా హైట్ అయితే అంతే ఉంటుంది. కానీ డిజైన్ చూడండి ఎంత చక్కగా ఎలివేట్ అవుతూ కనిపిస్తుందో. చాలా సాలిడ్గా ఉన్నాయండి ఇవి. నెక్స్ట్ మీరు చూస్తున్నది పీట అండి. ఇది దేవుడి విగ్రహాలు పెట్టుకోవడానికి పీట అనమాట. కానీ ఇది హైట్ అయితే చాలా తక్కువ ఉంటుంది. ఇది 1/2 ఇంచ్ మాత్రమే హైట్ వస్తుందండి. అలానే వర్క్ అయితే చాలా బాగుంటుంది. లోటస్లు వస్తాయి. ఇది వచ్చేసరికి మెజర్మెంట్ 4 ఇంచెస్ అయితే ఉంటుందండి. ఇటు చూస్తే 3.5 ఉంటుంది, ఇటు చూస్తే 4 ఉంటుంది అనమాట. అంటే రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది. ఒక విగ్రహం అయితే చక్కగా పడుతుందండి. తర్వాత ఇక్కడ లోపల కూడా చూసారా పద్మం లాగా వచ్చింది డిజైను. ఇక్కడ మనం విగ్రహాలు పెట్టినట్టయితే ఇటు చుట్టుపక్కల ఉన్న ఈ లోటస్లు చక్కగా ఎలివేట్ అవుతూ కనిపిస్తాయి. మీరు చూస్తున్నది రౌండ్ మోడల్ అండి. ఇది కూడా అంతే. లోపల చూసారా లోటస్లు ఎంత చక్కగా కనిపిస్తున్నాయో. అలానే థిక్నెస్ కూడా ఈ విధంగా ఉంటుందండి. యాంటిక్ ఫినిషింగ్లో వస్తుంది. లెగ్స్ అయితే ఇలా ఉంటాయి. హైట్ చాలా తక్కువ ఉంటుంది అనమాట. కాకపోతే ఇప్పుడు వస్తున్న కొత్త మోడల్స్ కదా, అందువల్ల వీటిల్లో డిజైన్ వర్క్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇంతకుముందు ప్రీవియస్గా అయితే మనం చూసినవి ముక్కాలి పీటలని కొంచెం ఇట్లా ఎడ్జెస్ కూడా వస్తాయి, ఒక ప్లేట్ లాగా ఉంటాయి. ఇప్పుడైతే ఈ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇస్తుంది మీరు ఇక్కడ ఒక విగ్రహం పెట్టుకుంటే ఇంకా ప్లేస్ కూడా ఉంటుంది ఫ్లవర్స్ అవి పెట్టుకోవడానికి.
నెక్స్ట్ మీరు చూస్తున్నది శంఖం మోడల్లో ఉండి ఈ విధంగా ఎలిఫెంట్ హెడ్ అయితే వస్తుంది. లోపల డిజైన్ చూసినట్టయితే ఇక్కడ ఈ ఎలిఫెంట్ ఇయర్ ఉన్నట్టుగా ఉంటుందండి. అలానే చుట్టూతా కూడా డిజైన్ అనేది వచ్చింది. ఇవి మనకి దీపంలాగా వెలిగించుకోవచ్చు, లేదంటే డెకరేషన్కి వాడుకోవచ్చు, ఫోటో ఫ్రేమ్స్లో సెట్ చేసుకోవచ్చు. సింగిల్గా ఇలా 2 పెట్టినా కూడా చూడడానికి అందంగా కనిపిస్తాయండి. మనం ఏదైనా దేవుడి విగ్రహాలు పెట్టి డెకరేట్ చేసినప్పుడు పక్కన ఇలా పెట్టుకున్నా కూడా చాలా అందంగా కనిపిస్తాయి. బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుంది. దీనికి కింద బేస్ అంటూ ఏమీ ఉండదు, అంటే గద్దెలాగా కానీ అట్లా ఏం రాదనమాట. ఈ విధంగా ఉంటాయి. ఇవి సెట్ ఆఫ్ 2 వస్తాయి. ఇవి యాంటిక్ ఫినిషింగ్లో ఉన్నాయండి, ఎల్లో యాంటిక్ ఫినిషింగ్లో ఉన్నాయి. ఆయిల్ కూడా కొంచెం క్వాంటిటీ మంచిగానే పడుతుంది. మెజర్మెంట్స్ వచ్చేసి ఈ 2.5 ఇంచెస్ ఉంటుందండి. ఇట్లా చూసినట్టయితే హైట్ 3.5 ఇంచెస్ వరకు వస్తుంది. కొంచెం పెద్ద సైజులోనే ఉంటాయి, అలానే సాలిడ్గా ఉంటాయండి ఇవి కూడా. నెక్స్ట్ మీరు చూస్తున్నది లోటస్ దీపం అండి. ఈ లోటస్ చూసినట్టయితే చూడండి ఎంత పెద్దగా కనిపిస్తుందో. ఆయిల్ కూడా క్వాంటిటీ మంచిగా ఎక్కువ పడుతుంది. అలానే ఈ విధంగా హ్యాండిల్ లాగా వస్తుంది. మీరు కావాలనుకుంటే దీన్ని ఏక హారతి కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. దీనిలో కర్పూరం వేసుకొని కూడా మీరు హారతి ఇచ్చుకోవచ్చు. అలానే ఇలా కింద అయితే ఈ విధంగా కొంచెం స్టెప్ వస్తుంది. ఈ విధంగా హ్యాండిల్ వస్తుంది. చూడడానికి ఒక స్వాన్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. డిజైన్ అయితే ఇలా ఉంటుంది. ఇది సింగిల్ పీస్ అయితే అవైలబుల్ ఉంటుందండి, అంటే సెట్ ఆఫ్ కాకుండా సింగిల్ లాగా అవైలబుల్ ఉన్నాయి. మీరు ఎన్ని కావాలంటే అన్ని పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీరు చూస్తున్నది కృష్ణుడి విగ్రహం అండి. ఈ విగ్రహం వచ్చేసి 5 ఇంచెస్ హైట్ అయితే ఉంటుంది. అలానే స్వామివారి కళ్ళు, ముక్కు చాలా మంచిగా షార్ప్గా డీటెయిలింగ్స్ అన్నీ చాలా బాగుంటాయి. అలానే ఇలా ఫ్లూట్ వాయిస్తున్నట్టుగా ఉంటుంది. కింద కూడా స్టాండ్ చూసారు కదా, లోటస్ మోడల్లో వస్తుంది. ఇదైతే 5.5 ఇంచెస్ ఉంటుందండి. ఎల్లో యాంటిక్ ఫినిషింగ్లో ఉంటుంది. కొంచెం పెద్ద విగ్రహాలు పెట్టుకోవాలి అని ఇష్టపడే వాళ్ళకైతే ఇది మంచి చాయిస్ అనమాట. నెక్స్ట్ మీరు చూస్తున్నది మందిరం అండి. ఇది వచ్చేసి మనం దేవతా విగ్రహాలు పెట్టుకోవడానికి ప్యూర్ బ్రాస్లో వచ్చిన చిన్న మందిరం అండి. ఇది మరీ పెద్దగా ఏముండదు. మీరు చూసినట్టయితే ఇదిగోండి నా చేత్తో ఇక్కడ మీరు చూస్తే మన చెయ్యి అంత హైట్ అయితే ఉంటుంది. దీనిలో చిన్న విగ్రహాలు అయితే పెట్టుకోవచ్చు. ఇది 6.5 ఇంచెస్ వరకు వస్తుంది. ఇలా గోపురం లాగా కూడా ఉంటుంది. అలానే ఇక్కడ చుట్టూతో డిజైన్, ఈ స్తంభాలు ఇవన్నీ కూడా మందం వస్తాయండి. అలానే ఈ కింద బేస్ కూడా పీఠం లాగా వచ్చింది కదా, ఇది మందం ఉంటుంది. ఈ పైన గోపురం కూడా థిక్నెస్ వస్తుంది. అలానే కార్వింగ్ ఉంటుంది చుట్టూతో కూడా. ఇదిగోండి ఈ విధంగా డిజైన్ అయితే ఇలా ఉంటుంది అనమాట. మందిరంలో ఇలా మనం లక్ష్మీదేవి విగ్రహాలు, మనం ఏదన్నా స్పెషల్గా పూజలు చేసుకుంటూ ఉంటాం కదా, చిన్న విగ్రహాలే పెట్టుకుంటాము. ఆ విగ్రహాలు అయితే చక్కగా ఇందులో పెట్టుకోవచ్చు అనమాట. అలానే వినాయకుడిని కానీ లక్ష్మీ అమ్మవారిని కానీ మనం పూజా మందిరంలో పెట్టుకున్నప్పుడు కొంచెం స్పెషల్గా అనిపిస్తుంది. ఒక పీఠం లాగా కాకుండా ఈ విధంగా మండపంలో పెట్టుకున్నట్టుగా అనిపిస్తుంది. అలానే మీరు కావాలనుకుంటే కనుక ఈ విధంగా అన్నపూర్ణాదేవి విగ్రహాలు కూడా మన దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయండి. వీటిలో 2 సైజెస్ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసరికి కొంచెం సాలిడ్గా వస్తుంది, ఎల్లో యాంటిక్ ఫినిషింగ్లో ఉంటుంది. ఇది వచ్చేసరికి కొంచెం లైట్ వెయిట్గా ఉంటుంది, 2 ఇంచెసే ఉంటుందండి. విగ్రహమైన అమ్మవారి డీటెయిలింగ్ మంచిగా అనిపిస్తుంది అనమాట. ఈ విధంగా మనం అన్నపూర్ణాదేవి విగ్రహాన్ని పెట్టుకొని కిచెన్లో పెట్టుకున్నా కూడా ఒక చిన్న మందిరం అయితే సెట్ చేసుకున్నట్టు అనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ మీరు చూస్తున్నవి లోటస్ వాల్ హ్యాంగింగ్స్ అండి. అంటే వాల్కి మనము స్టిక్ చేసుకోవడానికి హ్యాంగ్ అవ్వవు, కానీ బ్యాక్ సైడ్ ఏంటంటే ఇలా మనం వాల్కి స్టిక్ చేసుకోవడానికి ఒక హుక్ అనేది ఉంటుంది. ఇవి కూడా చాలా సాలిడ్గా ఉన్నాయండి. ఈ విధంగా కొంచెం గ్యాప్ అయితే వస్తుంది. పెటల్స్ చూసారా ఇలా చక్కగా అందంగా ఇట్లా ఉబ్బుగా వచ్చినట్టుండి, అలానే వర్క్ కూడా చూడండి ఎంత బాగుందో. అలానే వీటిని మనము కౌస్ ఉంటాయి కదా మన దగ్గర, పిచ్వాయి కౌస్ అంటారు. ఆ కౌస్ గినక ఉన్నట్టయితే వాటి మధ్యలో అటు ఇటు కౌస్ పెట్టుకొని ఇది పెట్టుకోవచ్చు. ఒక పిక్ని అయితే ఇక్కడ యాడ్ చేస్తా చూడండి. ఆ విధంగా డెకరేట్ చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. అలానే మనం ఎవరైనా మందిరాలు కొత్తగా కన్స్ట్రక్ట్ చేసుకుంటూ ఉంటే కనుక మనం మందిరాలకి పైన కానీ లేదంటే సైడ్స్కి కానీ ఈ విధంగా లోటస్ని కూడా మనం స్టిక్ చేసుకోవచ్చు. ఇవి కూడా వెయిట్ ఎక్కువ వస్తాయండి, చాలా సాలిడ్గా ఉంటాయి. నెక్స్ట్ మీరు చూస్తున్నది లీఫ్ స్టాండ్ అండి. ఇవైతే చక్కగా లీవ్స్ అటాచ్ చేసినట్టుగా ఉంటాయి. ఇక్కడ అన్నీ కూడా జాయింట్స్ ఉంటాయండి. ఇవి మళ్ళీ అంతా జాయింట్స్ ఉన్నది అని అయితే అనుకోవద్దు, ఎందుకంటే లీవ్స్ని స్టిక్ చేశారనమాట. ఇవి అందువల్ల ఇలానే వస్తుంది డిజైన్ అనేది. అలానే బ్యాక్ సైడ్ ఇక్కడ డిజైన్ ఉంటుంది, ఇక్కడ స్టాండ్స్ ఉంటాయి. మీరు కావాలనుకుంటే ఫ్రూట్ బౌల్ లాగా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఏదన్నా కొంచెం పెద్ద విగ్రహాలు ఉంటే విగ్రహాలని కూడా సెట్ చేసుకోవచ్చు, చక్కగా డెకరేట్ చేసుకోవచ్చు. ఇది మామూలుగా మనం సెంటర్ టేబుల్ మీద పెట్టుకున్నా కూడా ఒక మంచి లుక్ అయితే ఉంటుంది. మోడర్న్ టచ్ ఉంటుంది అనమాట. విడిగా మనం సపరేట్గా పెట్టుకున్నా కూడా చాలా అందంగా ఉంటుంది. దీనిలో కలసము అలాంటివి కూడా పెట్టుకోవచ్చు. మనము కలసం పెట్టుకొని చుట్టూతా పూలు పెట్టుకున్నా కూడా ఇక్కడ ఇవన్నీ కూడా లీవ్స్ ఉన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ మీరు చూస్తున్నది కల్పవృక్షం చెట్టు అండి. వేర్లతో సహా ఉన్నట్టు ఉంటుంది. ఇది వాల్కి హ్యాంగ్ చేసుకోవచ్చు. మీరు పూజా మందిరంలో వాల్ ఉంటుంది కదా, వాల్కి మీరు స్టిక్ చేసుకొని అటు పక్కన ఇటు పక్కన
కౌస్ లాగా ఉంటాయి కదా, కౌస్ని పెట్టుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట. చూడ్డానికి ఒక మంచి లుక్ అయితే ఉంటుంది. అలానే మనం ప్రతిదీ కూడా కింద స్టాండ్ ఉండి పూజా మందిరం గట్టు మీదనే పెట్టుకోవాలంటే ప్లేస్ ఉండదు కదా, అటువంటి వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ అనమాట. వాల్కి హ్యాంగ్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ మళ్ళీ దీనికి థ్రెడ్ సిస్టమ్ లాగా ఏమి ఇవ్వరు, ఇక్కడ గ్యాప్స్ ఉన్నాయి కదా, మీరు మీ కన్వీనియంట్ని బట్టి ఇక్కడ మేకులకైతే మీరు ఇలా హ్యాంగ్ చేసేసుకోవచ్చు అనమాట. చక్కగా హ్యాంగ్ అయి ఉంటుంది. అలానే ఇది కొంచెం వెయిట్ కూడా ఉందండి, బరువు వస్తుంది. క్యాటలాగ్లో అయితే మెజర్మెంట్స్ అన్నీ ఉంటాయి, ప్రైజెస్ అన్నీ కూడా ఉంటాయి. తప్పకుండా ఒకసారి అయితే చెక్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందు ఉంటాను. బాయ్ బాయ్, సీ యూ, హ్యావ్ ఎ నైస్ డే.